హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న మరో స్టోరీ నా ఊపిరి నువ్వే పార్ట్ 26 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో కథకు సంబంధించిన లింక్స్ ఇచ్చా. అలాగే మన ఛానల్లో ప్రసారమైన ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో ఒక కామెంట్ కూడా రాయండి. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? దీప ఇష్టంతో పని లేకుండా రవితో ఆమె పెళ్లి ఏర్పాట్లను చేసి ఆమెను మండపంలో పెళ్లి కూతురుగా కూర్చోబెడతారు కుటుంబ సభ్యులు. అయితే దీపకు కళ్ళు తిరుగుతూ చూపు మందగిస్తూ ఉంటుంది. మరోవైపు ఆమె అలాగే మండపం మీద కూర్చొని గణపతి పూజ, గౌరీ పూజ చేసి కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే పూజారి రవికి దీపకు జీలకర్ర బెల్లం ఇచ్చి పెట్టుకోమనడంతో కార్తీక్ ఆ సమయంలోనే మండపం దగ్గరకు పోలీసులతో వచ్చి నారాయణ మీద కేసు నమోదు చేసినట్లుగా చెప్తాడు. అయితే అప్పుడే భవానీ కూడా అక్కడికి వస్తుంది. ఉమామహేశ్వర్ వారందరినీ చూస్తూ, ఏంటి మీ నాటకాలు? అసలు ఎందుకు మీరు నా కుటుంబం మీద ఇలా పగబట్టారు? ఒకప్పుడు నా చెల్లిని నాకు కాకుండా చేశారు, ఇప్పుడు నా కూతురు మీద మళ్ళీ మీరందరూ పడ్డారు అంటుంటే కార్తీక్ దీప దీనంగా పీటల మీద ఉన్నది చూస్తూ, నేను వచ్చేశాను, నువ్వు కంగారు పడకు, అంతా నేను చూసుకుంటా అనే అర్థంతో ఆమెను ప్రేమగా ఒకసారి చూసి తనతో మాట్లాడుతున్న ఉమామహేశ్వర్ వైపు తిరిగి, చూడండి అంకుల్, మీ ఇంటి ఆడవారి మీద పగ పట్టింది మేం కాదు, మీరే. ఒకప్పుడు మీ చెల్లి మీద, ఇప్పుడు మీ కూతురి మీద అంటూ చెప్పగా ఉమామహేశ్వర్ ఆ మాటలకు కోపంగా కార్తిక్ని కొట్టబోతూ ఉంటే భవానీ అతన్ని ఆపుతూ, చూడండి, మీకు నిజం మాట్లాడుతుంటేనే నా కొడుకు మీద, మా కుటుంబం మీద ఇంత కోపం వస్తుందే, మరి అబద్ధాన్ని ఎన్ని రోజుల నుంచి మోస్తున్నాం, మాకు ఇంకెంత కోపం రావాలో చెప్పండి అంటూ కార్తిక్ చేతిలో ఉన్న ఫొటోస్ని, పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించిన జిరాక్సులను అతని మీద, అతని పక్కనే ఉన్న నారాయణ మీద విసిరి కొట్టింది. దాంతో అక్కడ పదుల సంఖ్యలో ఫోటోలు పడ్డాయి. అందులో కొన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉంటే మరికొన్ని కలర్ ఫోటోలుగా కూడా ఉన్నాయి. వాటి మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్న అక్కడి వారికి వాటన్నిటినీ చూస్తుంటే వారి గతమంతా గుర్తుకు వస్తూ ఉండగా నారాయణకైతే వెన్నులో వణుకు పుడుతూ ఉంది. ఎందుకంటే ఆ నేల మీద పార్వతీ ఫొటోస్ కూడా అతనికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గతం తెలియని చాలామంది అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటే వారికి అక్కడేదో క్రైమ్ థ్రిల్లర్ జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకోవైపు దీపలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆమెకు మైకం పెరిగిపోతుంది, గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. మరోవైపు కోపంగా నేల మీద ఉన్న ఫొటోస్ని చూస్తున్న ఉమామహేశ్వర్, ఇప్పుడు మీరు వీటిని ఆధారాలుగా మాకు చూపిస్తూ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు జరిగిపోయిన దాన్ని మళ్ళీ మాకు గుర్తు చేస్తూ మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నారు? ఇలాంటి శుభకార్యాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అంటూ అడగ్గా కార్తిక్ తన వెంట తెచ్చుకున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వైపు చూడగా అతను ఆ ఫొటోస్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా అక్కడున్న వారందరికీ చెబుతూ, చూడండి, నాకు ఇలాంటి కేసుల ఇన్వెస్టిగేషన్లో 20 సంవత్సరాల పైనే అనుభవం ఉంది. నా అనుభవం ప్రకారం చెప్తున్నా, పార్వతిని దేవరాజ్ ఏమీ చేయలేదు. నిజం చెప్పాలి అంటే పార్వతి మీద దాడి కన్నా ముందే దేవరాజ్ మీద దాడి జరిగింది. అలాగే ఆ ఫొటోస్లో ఉన్న మహిళను ఒకరికంటే ఎక్కువ మంది అనుభవించారు అంటూ చెప్పడంతో అది విన్న కాంతమ్మ గుండె పగిలిపోయింది. అయితే ఉమామహేశ్వర్ అదంతా నమ్మడానికి, మనసుకు తీసుకోవడానికి సమయం పడుతూ ఉంటే రవి, నారాయణ ఇప్పుడు ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఉమామహేశ్వర్ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాడు అని గ్రహించిన కార్తీక్ అక్కడికి వచ్చి ఉన్న శర్మను, మణికంఠను చూస్తూ అతనితో మాట్లాడమంటూ సైగ చేయగా శర్మ కొంచెం ధైర్యం తెచ్చుకొని 2 అడుగులు ముందుకు వేస్తూ, చూడరా ఉమామహేశ్వర్, నేను ఇంతకాలం నీ దగ్గర ఓ నిజాన్ని దాచా. అసలు ఆ నిజం ఏంటంటే నేను దేవరాజ్ మంచి స్నేహితులంరా అంటూ విషయం చెప్పడం మొదలుపెట్టి ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, దేవరాజ్ శవం ఎవరు ఎలా చూశారో, దాన్ని ఎలా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడో మొత్తం చెప్పాడు. అయితే దాంతో అక్కడున్న వారందరికీ కూడా ఒక విషయం బాగా అర్థమైంది.
పార్వతి చావుకు ఆ రోజు ఆమె అనుభవించిన పరిస్థితికి కారణం దేవరాజ్ కాదు అని మరొకరు అని. అయితే పోలీసులు కూడా వారికి ఆ కేసు గురించి అక్కడే ఉన్న ఆధారాలను బట్టి పోస్ట్మార్టం రిపోర్ట్స్ని బట్టి మొత్తం వివరించి చెప్తూ ఉన్నారు. అయితే నారాయణ మాత్రం ఆ సమయంలో అసలు తనను తాను ఈ విషయంలో ఎలా డిఫెండ్ చేసుకోవాలా తెలియక ఎలాంటి కేసుని అతని మీద పెడుతున్నారోనన్న భయంతో ఆలోచిస్తూ పైకి మాత్రం అమాయకంగా ముఖం పెట్టుకుని తన భార్య వైపు చూడగా సువత్సల జరిగింది చెబుతూ ఉన్న వారి వైపు చూస్తూ వారు చెప్పేది మొత్తం వింటూ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ పార్వతికి జరిగిన దానికి బాధపడుతూ ఎందుకు ఆ విషయంలో వీరందరూ కలిసి భర్తను నిందిస్తున్నారో అర్థం కాక అతన్ని చూస్తూ ఉంటే నారాయణ ముఖం జాలిగా పెట్టుకుని రెండు కన్నీటి బొట్లను కారవడంతోనే ఆమె అప్పటి వరకు ఉన్న బాధను పక్కకు పెట్టేసి పోలీసులను కార్తీక్ని భవానీని చూస్తూ చూడండి, మీరు చెప్పేది మాకిప్పుడు బాగానే అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్లుగా మీ అన్నయ్య మా అక్కను ఏమీ చేయలేదు అనే అనుకుందాం. కానీ ఇప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని మీరసలు నా భర్త మీద ఎందుకు రుద్దడానికి చూస్తున్నారు? అసలు ఆ సంఘటనకు ఇక్కడ ఉన్న వారందరికంటే ఎక్కువగా బాధను అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నా భర్త మాత్రమే. అలాంటి ఒక మంచి మనిషి మీద ఇలాంటి కేస్‌ని ఎలా పెడతారు? ఇలాంటి నిందను ఎలా వేస్తారు? అది కూడా తన కొడుకు పెళ్ళి ఇంత సంతోషంగా జరుగుతూ ఉన్న సమయంలోన అంటూ ఉంటే కార్తీక్ ఆ మాటలకు రవిని, నారాయణను చూస్తూ చూడండి, పార్వతి గారిని ఇక్కడ ఇద్దరు ప్రేమించారు. ఒకరు మీ భర్త, రెండోవారు మా మామయ్య. కానీ మీ అక్క మా మామయ్యనే ఎంచుకుంది ఇద్దరిలో. అలాగే తన ఇష్టం గురించి చెప్పిన మీ భర్తను చదువు లేదంటూ, సంస్కారం లేదంటూ గట్టిగానే అతనికి ఒకప్పుడు బుద్ధి చెప్పింది. అలాగే మొదట అతను మీతో ఆ పెళ్లి గురించి మాట్లాడితే ఆమె అందరి ముందు కూడా ఇతన్ని అవమానించింది. మీతో డైరెక్ట్‌గానే అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు అంటూ చెప్పింది. అవునా కాదా అంటూ అడగడంతో అక్కడున్న వారందరూ కూడా అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుంటూ అవును అంటూ తలను ఊపడంతో కార్తీక్ మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతూ పార్వతి ఎంత చెబుతున్నా సరే ఇదిగో ఇక్కడ నుంచొని ఉన్నాడు కదా ఈ పెద్ద మనిషి, అదంతా పట్టించుకోకుండా మీ కుటుంబాన్ని అంతటినీ కూడా ఏం చేసి ఒప్పించాడోలే కానీ పెళ్ళికైతే ఒప్పించాడు. మీరు ఆ పెళ్ళికి ఒప్పుకున్నారు. కానీ మీ చెల్లి మనస్ఫూర్తిగా పెళ్ళికి ఒప్పుకుందో లేదో ఇక్కడ ఎవరైనా ఆలోచించారా లేదా? మరో 2 రోజుల్లో పెళ్ళి ఉంది అనగా పార్వతి గారు ఇల్లు దాటిపోయారు. అంటే ఆమె గురించి, ఆమె ప్రేమ గురించి ముందే తెలిసిన ఈ మనిషి నాకు తెలిసి అనుమానంతో పెళ్ళి కుదిరినప్పటి నుంచి అనుమానంతో మీ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉండి ఉంటాడు. తను ఇల్లు దాటిన వెంటనే ఆమెను ఫాలో అయ్యి ఉండవచ్చు కదా. తనకు దక్కని పార్వతి మరెవ్వరికీ దక్కకూడదు అనే ఆలోచన ఆ సమయంలోనే ఈ నారాయణకు వచ్చి పార్వతి తనను కాదనడానికి కారణమైన మా మామయ్యను ఆ సమయంలో చూసేసరికే ఆ కోపంతో ఈ నారాయణే మా మామయ్యను చంపి మీ చెల్లిని ఆ స్థితికి తీసుకొని రావచ్చు కదా. ఇవన్నీ నా అనుమానాలే అయి ఉండొచ్చు. కానీ నా అనుమానాలకు సాక్ష్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోటోలే ఆధారాలు. ఎందుకంటే ఈ ఫోటోలలో ఉన్న శవాల మీద ఇసుక చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇది మీ ఊరి చుట్టుపక్కలే నదీ తీరంలో జరిగి ఉండవచ్చు. అంటే ఇక్కడ వారే చేసి ఉండవచ్చు కదా అంటూ ఉంటే రవి ఆ మాటలకు చాలా తెలివిగా అసలు నువ్వు ఇంత ధైర్యంగా ఇలా ఎలా అంటావురా, నా తండ్రి మీద ఇలాంటి నిందను ఎలా వేస్తావు, అది కూడా కేవలం అనుమానాలతో. అయితే సరే, నాకు కూడా ఇప్పుడు ఒక అనుమానం ఉంది. అదేంటంటే లేచిపోతున్న వారిద్దరిని ఎవరైనా చూసి వారిని దారి దోపిడీ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. సో అందుకనే తనను చంపి మా పార్వతీ పెద్దమ్మ మీద అలాంటి ప్రయత్నం చేసి ఉండే అవకాశం కూడా ఉంది కదా. మరి దీనికేమంటావు అనడంతో కొడుకు చెప్పిన లాజిక్కి నారాయణ లోపల మురిసిపోతుండు. అదే లాజిక్ మీద మాట్లాడాలి అనుకోవడంతో
కార్తీక్, నీ అనుమానం కూడా నిజమే రవి. కానీ అందుకు అవకాశమే లేదు. ఎందుకంటే ఆ ఫోటోలలో క్లియర్‌గా వారి ఒంటి మీద బంగారం అలాగే ఉంది. సో, అక్కడ దారి దోపిడీ జరిగే ప్రసక్తే లేదు అంటూ చెప్పడంతో మరొకసారి అందరూ కూడా నేల మీద పడి ఉన్న ఫోటోస్‌ని చూస్తూ ఉన్నారు. కార్తీక్ మాటలు విన్న అక్కడ చాలామంది నారాయణను అనుమానంగా చూస్తూ ఉంటే, నారాయణ ఇక నోరు తెరవక తప్పదు అనుకుంటూ, ఇదంతా అబద్ధం. నాకేమీ తెలీదు. నేనేమీ చేయలేదు. ఒకవేళ నేనలా చేస్తే అసలు తిరిగి ఎందుకు వీళ్ళింటికే వెళ్తాను చెప్పండి. అలాగే ఆ రోజులలో వీళ్ళింటి పనులన్నీ నా మీదే వేసుకుని ఎలా గొడ్డి చాకిరీ చేస్తాను? అలాగే వీళ్ళను ఎలా ఓదారుస్తాను? ఆ ఇంటి పిల్లనే మళ్ళీ నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? వీళ్ళే నా మీద నింద వేసి ఈ పెళ్లిని ఆపాలి అని చూస్తున్నారు. ఇదంతా మోసం, ఎవరూ నమ్మద్దు అనగానే భవానీ కోపంగా అతని మాటలకు సమాధానంగా, నారాయణ, నీకు భయం. అవును, నిజంగానే నీకు భయం. నిజం తెలిస్తే ఎక్కడ ఈ ఉమామహేశ్వర్ నిన్ను చంపేస్తాడేమోనని భయం. అందుకే నువ్వు ముందు జాగ్రత్తగా వీరిని ఏమీ అనకుండా వీరికి ఆ సమయంలో సాయం చేసి ఆ ఇంటి పిల్లనే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్నావు. అలాగే ఇప్పుడు కూడా నా కొడుకు దీప ప్రేమించుకుంటున్నారు అని తెలిసిన తరువాత వీరిద్దరి ప్రేమ కారణంగా ఈ పాత విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ బయటికి రావడంతో మరొకసారి ఆ చావుల విషయంలో నీకు భయం మొదలయ్యి వీళ్ళ నోళ్లను మళ్ళీ మూయించడం కోసం మాత్రమే నా కొడుకు దీపను ప్రేమిస్తున్న తర్వాత కూడా కొత్తగా ప్లాన్ చేసి రవి దీపను ప్రేమిస్తున్నాడు అంటూ దీపకు ఇష్టం లేకపోయినా సరే ఆమెను మీ అందరూ కలిసి బలవంతంగా ఒప్పిస్తూ ఆమెను ఈ పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. నువ్వు నీ భార్య ఈ పెళ్లి జరపడం కోసం ప్లాన్ చేసి వీళ్ళందరినీ భయపెట్టారు. రవితో దీప పెళ్లి జరగకపోతే ఆమెకు విడాకులు ఇస్తానంటూ ఈ ఇంట్లో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఈ పెళ్లిని పీటల వరకు చేరేలా చూశావు అంటూ చెప్పడంతో అక్కడ అందరూ కూడా ఆ మాటలు విని గుసగుసలు మొదలు పెడితే దీప కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించడం మొదలుపెట్టారు. దాంతో దమయంతికి ఇప్పటిదాకా జరిగిందంతా మొదటిసారి నిజం అనే నమ్మకం కలుగుతూ ఉంది. భవానీ మాట్లాడే మాట తీరుకి ఉమామహేశ్వర్ అదంతా కూడా అబద్ధమని ఎక్కడో ఒక చిన్న ఆశతో తన చెల్లి వైపు చూస్తూ, ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? నువ్వు కూడా నన్ను మోసం చేశావా అంటూ అడగడంతో సువత్సల ఆ నిమిషంలో తన అన్నయ్య బాధను చూస్తూ మౌనంగా ఉంటే ఉమామహేశ్వర్ తన మౌనాన్ని అపార్థం చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంతా నిజమేనా? ఇవన్నీ అనుమానాలు కాదా? ఒకప్పుడు జరిగిన పనులకు నిజమైన సాక్ష్యాలా? ఈ విషయం నీకు ముందే తెలుసా? అయినా సరే నువ్వు ఆ నిజాన్ని దాచి నా కూతురి జీవితాన్ని పణంగా పెట్టాలి అనుకుంటున్నావా? అంటూ ఈసారి కోపంగా అడగడంతో తన అన్న గొంతులోని కోపాన్ని చూసి అతను ఆమెను చూస్తున్న చూపుకు సువత్సల భయపడుతూ, అన్నయ్య, నాకు ఈ విషయాలేమీ తెలియదన్నయ్య. నిజం చెప్తున్నా, నన్ను నమ్ము. నాకు తెలిసిందల్లా ఒకే ఒక్కటన్నయ్య. రవి దీపను ప్రేమిస్తున్నాడు అని. తన మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అంటూ ఈ తండ్రి కొడుకులిద్దరూ కూడా నన్ను విడాకులు అనే ప్లాన్ చేసి ఇక్కడికి పంపించి ఇక్కడే ఉంచి జరిగేది నా నుంచి తెలుసుకున్నారు. అంతే, అంతకన్నా నాకింకా ఏమీ తెలియదు అంటూ ఆమె కూడా అనుమానంగా భర్త వైపు చూస్తూ అతని దగ్గరికి నడుచుకుంటూ పోతూ ఉంటే ఆమె నడుస్తూ ఉన్న దారిలో తన చెల్లి జీవోత్సవంగా ఉన్న ఫోటోని ఒకటి చూసి తీసుకుని దాంతో భర్త ముందుకు వెళ్ళి దాన్ని అతనికి చూపిస్తూ, చూడు, ఇదంతా నువ్వే చేశావా? ఈ పిల్లాడు ఇప్పటిదాకా చెప్పింది అంతా కూడా నిజమేనా అంటుంటే నారాయణ కోపంగా కార్తిక్ని చూస్తూ, లేదే, ఇదంతా అసలు నాకేమీ తెలియదు సువర్చల. నేను అసలు ఇలా ఏమీ చేయలేదు. అసలు నా గురించి అంతా తెలిసి కూడా నువ్వు నన్ను ఇలా ఎలా అడగగలుగుతున్నావు? ఎలా అనుమానిస్తున్నావు? వీడేనే ఈ పెళ్ళి ఆపడం కోసం ఇలాంటి నిందలు వేస్తున్నాడు నా మీద. ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఆధారాలు లేని నేరాలకు తప్పుడు ఆధారాలను పుట్టించి నలుగురిలో అవి బయటపెట్టి నన్ను మీ అందరి ముందు నిందితుడిగా రుజువు చేసి దీపను సొంతం చేసుకోవాలనే ఇలా చేస్తున్నాడు. ఒకవేళ ఆ నేరం నేనే చేసి ఉంటే శవాన్ని పోస్ట్ మార్టం చేయించిన వీళ్ళు
ముందుగానే నా మీద కేసు ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకని చేతులు కట్టుకొని ఉన్నారు? అంటూ తనకు అనుకూలంగా కొంత విషయాన్ని మలుచుకోవడానికి చూస్తూ ఉంటే, పెళ్లి మండపంలో ఉన్న దీప ఆమె ఎదురుగా ఉన్న తాళిని తీసుకొని మండపం మీద నుంచి లేచి తూలుతూ అడుగులు వేసుకుంటూ దిగుతుంటే ఆమెను అప్పుడే తన చెల్లి విమల గమనించి అక్క అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, దీప ఇంతలోనే కార్తిక్ దగ్గరకు వచ్చి అతని మీదకు పడిపోతున్నట్లుగా ఉంటే, కార్తిక్ ఆమెను గమనించి పట్టుకుంటూ ఏమైంది, ఏంటి అసలు ఇలా ఉన్నావు అంటూ అడుగుతూ ఉంటే, దీప తన చేతిలో ఉన్న తాళిబొట్టును బయటికి తీసి కార్తిక్ చేతిలో పెట్టి మాట్లాడడానికి చూడగా, అప్పుడే ఆమెను గమనిస్తున్న వారికి కూడా ఆమెలో ఏదో తేడా కనిపిస్తూ ఉంది. ఉమామహేశ్వర్ ఇంకా తన కుటుంబ సభ్యులు అందరూ కూడా తన దగ్గరికి రాబోతూ ఉంటే, ఆమెకు ఎదురుగా ఉన్న కార్తిక్ పక్కకు అప్పుడే ఉమామహేశ్వర్ వెళ్ళగా, దీప కార్తిక్ని కష్టంగా పట్టుకొని నిలబడ్డానికి మాట్లాడడానికి చూస్తూ ఒక్కొక్క మాటను కూడా తీసుకొని పలుకుతూ కా- కార్తీక్, నా మెడలో తాళికట్టు అంటూ ఒక్కసారిగా ఆమె నోటి నుండి ఆ మాట వచ్చిన వెంటనే రక్తం చిమ్మి ఎదురుగా ఉన్న కార్తిక్ మీద ఇంకా తన తండ్రి మీద పడింది. అలాగే దీప కూడా ఇక అతన్ని పట్టుకొని నుంచోలేక కింద పడిపోతూ ఉంటే, అక్క అంటూ విమల్ ఆమెకు ఏదో అయ్యింది అనే భయంతో ఆమె దగ్గరికి రాబోతూ ఉంటే, దీపను పడకుండా పట్టుకుని కింద కూర్చున్న కార్తిక్ ఆమెను గుండెలకు హత్తుకుంటూ కన్నీరు నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ దీపను పిలుస్తూ, దీప, దీప లే దీప, దీప నీకేమైంది, నువ్వేం చేసుకున్నావే అంటూ ఉంటే, ఆమె అతని చేతిలో ఉన్న తాళిని చూపిస్తూ సైగ చేస్తూ ఆమె మెడలో కట్టమంటూ తన ఎదురుగా ఉన్న తండ్రిని చూస్తూ ఉండిపోతే, దీప ఉన్న స్థితికి అక్కడ ఉన్న వారికి అందరికీ గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అయితే అప్పుడే రవి కోపంగా కార్తిక్ దీపల దగ్గరికి నడుస్తూ వస్తున్నాడు. ఏమండో మరి ఇప్పుడు కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ రాయండి అబ్బా. అలాగే నచ్చితే ఒక బుల్లి లైక్ కూడా చేయండి.